ఎన్నికై తిక్కతిక్క పాలన చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రెండు యమగండాలు ముంచుకొస్తున్నాయి. ఇటు రాజకీయ పండితులు, అటు రాజ్యాంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ సీఎంకు సెంటిమెంట్లు చాలా ఎక్కువేనట. వేపకాయంత వెర్రి కూడా ఉందట. అహంకారం కూడా వాళ్ళ తాత రాజారెడ్డి కంటే 10 అధికమేనట. వాడెవడు కోన్కిస్కాగాడు చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు కడతాడా, అమరావతిలో రాజధాని నిర్మిస్తాడా, ప్రజావేదికలను కట్టిస్తాడా అంటూ నీచ నికృష్ట కీచక నవ్వు నవ్వి ప్రజావేదికను కూల్పించాడు. పోలవరం జాతీయ ప్రాజెక్టును తుంగలో తొక్కాడు. రాజధాని అమరావతిని కుప్పకూల్చే యత్నంలో మునిగి తేలుతున్నాడు. పరిపాలన మరచి ప్రజా సంక్షేమాన్ని విస్మరించి రాష్ట్రాభ్యున్నతిని కాలరాచేస్తూ అధికార మదంతో విర్రవీగుతున్న జగన్ రెడ్డికి రెండు యమగండాలు ముంచుకొస్తున్నాయట. ఆ యమగండాలు సీఎంను నిలవనీయకుండా నిద్రలో కూడా వెంటాడుతుంటే ప్రజా సమస్యలను అసలు సిసలైన సమస్యలకు పక్కదారి పట్టించి గండాల నుంచి బయటపడేందుకు ఈయన చెంచా విజయసాయిరెడ్డితో కలిసి తలమునకలవుతున్నాడు. ఇక ఇప్పుడు సీఎంగా పదవి వెలగబెడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రెండు యమగండాలేమో తెలుసుకుందాం. ఒక యమగండం గురించి చెప్పుకుందాం. ముఖ్యమంత్రి పదవి 3 నాళ్ల ముచ్చట కానుంది. ఎక్కిన గడప దిగిన గడప లేనట్లు పక్క రాష్ట్ర సీఎం కేసీఆర్ గడప తొక్కనే తొక్కాడు. కేంద్ర ప్రభుత్వ పాలకుల గడపలను తొక్కాడు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా కాళ్లను పట్టుకున్నాడు. జగన్ రెడ్డి నైజం తెలిసిన వీరు వారు కాదు, అందరూ చీపొమ్మన్నారు. తదుపరి చేసేదేమీ లేక ఉమ్మడి రాజధాని హైదరాబాదులో కొలువైయున్న సిబిఐ కోర్టు గడప తొక్కక తప్పలేదు. ఫలితం జగన్కు జైలు రద్దు కావడంతో మళ్ళీ జైలు పాలు కావడం కద్దు అని కోర్టు పక్షులు కూడా జగన్ది చెవులో మరణ మృదంగం వినిపిస్తున్నాయి. ఇక రెండవ గండం విషయానికి వస్తే ఇండ్లగండం. ఈ ఇండ్లగండం చిన్నదేమీ కాదు. జగన్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రి పదవి ఎక్కిన తర్వాత ఎక్కాక పూర్వం తన భార్య విజయలక్ష్మి మాట జవదాటకుండా కొడుకు కోరికలన్నీ తీర్చాడు. ఒకే ఒక ముద్దుల కొడుకని చిన్నాయన వివేకానంద రెడ్డిని రాజకీయాల నుంచి తప్పించి ప్రియమైన జగన్ బాబుకు కడప పార్లమెంటు సీటు ఇప్పించి గెలిపించి ఢిల్లీకి పంపించారు. చేతిలో బైబిల్ ధరించి యేసు భక్తుడైన రాజశేఖర్ రెడ్డి అటు తర్వాత జగన్ బాబు అడ్డాదిడ్డంగా తండ్రి తాతల ఫ్యాక్షనిజాన్ని వంటబట్టించుకొని రాజకీయ అవతారం ఎత్తేశాడు. తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని దోపిడీకి, దౌర్జన్యానికి, హత్య రాజకీయాలకు, అవినీతికి పాల్పడ్డాడు. ఇండ్ల కథకు వస్తే వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కానప్పుడు పూర్వం ఆయనకు హైదరాబాదులో ఉన్నది ఒక్కటే ఇల్లు. అది మధ్యతరగతి జీవి నివసించే ఇల్లు లాంటిది. అలాంటి వైఎస్ జంటకు ఉమ్మడి రాష్ట్రాల్లోనే కాదు పక్క రాష్ట్రాల్లో ఢిల్లీలో హోటళ్లను తలపించే ఇల్లెక్కడివి? ముఖ్యమంత్రి వైఎస్ఆర్ బిడ్డదిగా ఇడుపులపాయలో ఓ ఎస్టేట్ను తలపించే 1000 ఎకరాలలో రాజభవంతిని నిర్మించుకున్నాడు. వెనువెంటనే పులివెందులలో ఒక ప్యాలెస్, కడపలో కూడా అద్భుతమైన భవనం నిర్మాణం చేసుకున్నాడు జగన్ బాబు, ఇప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి. తండ్రి వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వ్యాపార రంగంలో అడుగుపెట్టాడు. సండూర్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాడు. బెంగళూరులో 100 ఎకరాల్లో, లండన్లో బ్రిటన్ రాణి ప్యాలెస్ను తలపించేలా మరో కట్టడాన్ని నిర్మించుకున్నాడు. తండ్రి వైఎస్ఆర్ పావురాల గుట్టలో అర్ధాంతపు చావు చావడంతో ముఖ్యమంత్రి కావాలనే పేరాశని పెంచుకున్నాడు. అప్పటికే కట్టుకున్న ఇండ్లలో పట్టుమని 10 నిద్రలు చేయకుండా ఓదార్పు యాత్రలు చేశాడు. చెల్లి షర్మిల హైదరాబాదులో నివసించే ఇంట్లో భార్యను కొడుకును ఉంచేసి ఓదార్పు యాత్రలకు బయలుదేరాడు. ఈ మధ్యకాలంలో తన బినామీ గాలి జనార్దన్ రెడ్డిలా ఓ మైసూర్ ప్యాలెస్నే నిర్మించుకోవాలనుకున్నాడు. హైదరాబాదులోనే లోటస్ పాండ్ పేరు మీద ప్యాలెస్ను నిర్మించుకున్నాడు. ఆ లోటస్లోకి అడుగు పెట్టగానే జగన్ రెడ్డిని పిలిచి ఉచ్చు బిగించి అవినీతి కేసుల్లో జైలుకు పంపింది. పాపం మన జగన్మోహన్ రెడ్డి 16 నెలలు చిప్పకూడు తిని బెయిల్ మీద బయటకు వచ్చాడు. కాలం కలిసొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మకాలి జగన్ ముఖ్యమంత్రి అయిపోయాడు. జగన్కు మళ్ళీ ఇంటి కష్టాలు మొదలయ్యాయి. సీఎంగా ప్రజా సమస్యలపై మొదటిలాగా పాదయాత్రలు చేయలేక, అమరావతిలోనే కట్టుకున్న ఇంట్లో ఉండలేక ప్రతి శుక్రవారం హైదరాబాద్లోని సిబిఐ కోర్టులో అవినీతిపరుడుగా తుచ్చ రాజకీయ నాయకునిగా హాజరవుతున్నాడు. ముందుగానే జనసేన పార్టీ సుప్రీం పవన్ కళ్యాణ్, జన సైనికులు హెచ్చరిస్తూ వచ్చారు. జగన్ రెడ్డి పదవి ఊడడం ఖాయమని, కట్టుకున్న 10వ పరక ఇండ్లలోగాక జైలు గోడల మధ్య జీవితకాలం కూడు తినక మానడని మన ఆంధ్ర ప్రజలే అవినీతి కోరును సీఎంగా ఎన్నుకున్నారు. 5,000కు 10,000కు శారా ప్యాకెట్లకు విలువైన ఓటును అమ్ముకున్నారు.
ఫలితం అనుభవిస్తున్నారు. అమ్మ విజయమ్మ విశాఖ ప్రజలు ఓడించారనే కక్షతో విశాఖలో రాజధాని పెడతానని తీర్మానించాడు. నిజంగా ప్రేమ ఉంటే కడపలో లేదా చెంచా బొత్స సత్యనారాయణ ప్రచారం చేసినట్లు అక్కడైనా రాజధానిని పెట్టుకోవచ్చు. ఎలాగూ జైలుకెళ్లేవాడికి అంతకుముందే జైల్లో చిప్పకూడు తిని వచ్చిన జగన్మోహన్ రెడ్డి పిచ్చి చేష్టలు చేస్తూ పోతే జన సైనికులు వెంటాడి నామరూపాలు లేకుండా చేస్తారు.